ఆ దేశంలో టీచర్లు స్టూడెంట్స్ని ఏడిపిస్తారంట. ఏ దేశమో చెప్పుకోండి చూద్దాం. అది జపాన్ దేశం అండి. అయితే ఏడిపించడం అంటే కొడతారు అనుకునేరు కాదండోయ్. వాళ్ళకి భావోద్వేగ సినిమాలన్నీ చూపిస్తూ, హృదయాన్ని కరిగించే కథలు చెబుతూ మరియు సంగీతం వినిపిస్తూ వారిలో ఉన్న ఒత్తిడిని అంతా ఏడుపు రూపంలో బయటికి తెస్తారు. వారి భావాలను తెలియజేసే అవకాశం ఇస్తారు. దీనివల్ల మన శరీరంలో ఉన్న నర్వ్స్ బాడీ రిలాక్స్ అవ్వడానికి మరియు శక్తిని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్నే జపాన్ భాషలో రుయి కాట్సు అంటారు. అంటే క్రై టు హీల్ ఆర్ స్ట్రెస్ రిలీఫ్. లాఫింగ్ థెరపీలా క్రయింగ్ థెరపీ అన్నమాట. అయితే ఇది కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ఎంప్లాయీస్కి వాళ్ళ వర్క్ ప్లేస్లో పబ్లిక్ సెషన్స్ని కండక్ట్ చేస్తారు. ఈ క్రయింగ్ థెరపీ వల్ల ఏడుపు బలహీనత కాదు, మనల్ని మనం నయం చేసుకోవడం అని చాటి చెప్పారు. ఇది మన కంట్రీలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.